జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే, మంచిగా సేవ చేస్తుంటే, మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే, ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా, మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు. ఐఎమ్ షూర్. ఎందుకంటే మీకు నిజాయితీ లేదు, మీకు నీతి లేదు, మీకు ఎథిక్స్ లేదు, మీకు మానవత్వం లేదు. ఎంతసేపు జగన్ జగన్ నాశనం, జగన్ నాశనం, జగన్ నాశనం అవ్వాలి. మీరు ఎన్ని తిడితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని. మిమ్మల్ని పెట్టుకోరు, మిమ్మల్ని పెట్టుకోరు, గుండెలో పెట్టుకోరు, అంత దూరం పెడతారు అంటువ్యాధి వచ్చిన వాళ్ళలాగా. మీరు అంటరాని వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కంబకులంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు, క్యారెక్టర్ ఉండాలా, ప్రవర్తన ఉండాలా. అవి లేవు మీకు. అవి జగన్కున్నాయి, అవి జగన్కున్నాయి, నీకు లేవు. నువ్వు హానెస్ట్ ఫెలో, ఎన్టీఆర్ని చంపావు, 23 ఎమ్మెల్యేలకు ఉన్నాడు. సిగ్గు లేదా? పురంధేశ్వరి గారు క్వశ్చన్ చేశావా? 23 ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు ఫూ అని సిగ్గు లేదా అడగలే చంద్రబాబుని? మీరు ఏదో పనులన్నీ చేస్తారు, మీ బావ అయినా ఇష్టపడతారు, మళ్ళీ బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని. బాలకృష్ణ ఇద్దరు టపా 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 కాల్చాడు. చాలా చిరుచు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళారు. కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా నాలాంటి ఎవడైనా సరే కనీసం అరెస్ట్ చేయరండి, కనీసం సెల్లో బెటరు, కనీసం జైల్లోకి వెళ్ళరు, కోర్టులో బెటరు, జైల్లో బెటరు. బాలకృష్ణని అమ్మ పురంధేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే, మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా? పిచ్చోడు. నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట. ఇది పిచ్చోడు ఎట్లుంటారు? నేను అప్పుడు మా నాన్న మా అమ్మ ఇటంటారే పిచ్చి తిరుగుతా పిచ్చి పిచ్చిగా. అక్కడ పిచ్చోడని, మానసిక రోగని కోర్టులు తప్పుదారి పట్టించి డాక్టర్ రిపోర్టులు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటి ఏ జబ్బు ఇంటికి తీసుకొస్తారా? మళ్ళీ తల స్నానం చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతాడా? మీరు రాజకీయ నాయకులా? మీరు ప్రజాసేవకులా? సిగ్గుపడదామండి, సిగ్గుపడదాం. రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి. ఇది మీ వాళ్ళలాగా, మీ మర్రిలాగా. మీ నాన్నకి చంపింది, మీ నాన్నగా మెడకు కాలుతో తన్నింది, మీ నాన్నే కదా ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టించింది. అయినా మీకు సిగ్గు లేదా? మీ నాన్న చంపినోడిని మళ్ళా బుధాలకు ఎత్తుకొని సిగ్గుపడిపోతున్నారు దగ్గరికి వచ్చి. అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు కులంలోంచి పుట్టారు, జగన్ జనంలోంచి పుట్టాడు, అదే తేడా. ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని ప్రోత్సహించరు. థ్యాంక్ యూ సార్. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఎంత దేవుడు.